జై శ్రీరామ్. వాలి సుగ్రీవ ఎవరు నిజమైన నాయకుడు? వాలి సుగ్రీవులు వానర వీరులు, సోదరులు. కాని వాలి తన తమ్ముడు సుగ్రీవుణ్ణి అవమానించి అతని భార్యను కూడా తీసుకొని రాజ్యం నుండి బయటికి పంపించారు. ఈ వీడియోలో నిజమైన నాయకుడు ఎవరో తెలుసుకుందాం. శక్తి, భయం. వాలికి అపారమైన శక్తి ఉంది. అతని బలం ముందు ఎవరూ నిలబడలేరు. సుగ్రీవుడు మొదట భయంతో జీవించాడు. వాలిని ఎదుర్కోలేనన్న బలహీనత అతనిలో ఉండేది. వాలికి శక్తి ఉన్నా నియంత్రణ లేదు. సుగ్రీవుడికి బలం తక్కువైనా వినయం ఉంది. శక్తి మాత్రమే కాదు, భయాన్ని జయించటం కూడా బలం. అహంకారమా, వినయమా? వారికి ఉన్న శక్తి అతనిలో అహంకారాన్ని పెంచింది. అందుకే సుగ్రీవుడిని రాజ్యం నుండి దూరం చేశాడు. సుగ్రీవుడు మాత్రం రాముడు, హనుమంతుడిని గౌరవించి వారి సహాయం కోరాడు. వాలికి అహంకారం విలువలను కోల్పోయేలా చేసింది. సుగ్రీవుడి వినయం అతనికి రాజ్యాన్ని తిరిగి తెచ్చింది. వినయం నాయకత్వాన్ని పెంచుతుంది. అహంకారం పతనానికి దారి. అన్యాయమా, న్యాయమా? వాలి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించాడు. తన శక్తిని అన్యాయానికి వాడుకున్నాడు. సుగ్రీవుడు తన తప్పులను రాముడి ఎదుట నిజాయితీగా ఒప్పుకున్నాడు. వాలి శక్తితో అన్యాయం చేశాడు. సుగ్రీవుడు న్యాయం గుర్తించి సరైన నిర్ణయం తీసుకున్నాడు. సత్యధర్మాలకు ప్రతీకైన రాముడు మిత్రుడిగా, మహాజ్ఞాని హనుమంతుడు మంత్రిగా ఉండటం సుగ్రీవుడికి లభించిన గొప్ప వరం. న్యాయం తెలిసినవాడే స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలడు. సలహా తిరస్కారమా, సలహా స్వీకారమా? వాలి అహంకారంతో మంచి సలహాలను తిరస్కరించాడు. సుగ్రీవుడు రాముడి సూచనలను స్వీకరించి తన జీవితాన్ని మార్చుకున్నాడు. వాలికి అహంకారం సలహా విననీయలేదు. సుగ్రీవుడి వినయం అతనికి మార్పుదారి చూపింది. మంచి సలహా స్వీకరించడం మహత్తరం, తిరస్కరించడం ప్రమాదకరం. నియంత్రణ లేని శక్తి, మార్పు స్వీకారమా? వాలికి శక్తి ఉన్నా కోపం, అనుమానం మీద నియంత్రణ లేదు. సుగ్రీవుడు మొదట బలహీనుడైనా రాముడి మాట విని మార్పును స్వీకరించాడు. వాలి బలం దారి తప్పింది. సుగ్రీవుడు మార్పుతో నాయకుడయ్యాడు. నియంత్రణ లేని బలం ప్రమాదకరం. మార్పు ఎదుగుదలకు పునాది. పతనమా, ఎదుగుదల? వాలి తన తప్పును చివర్లోనే గ్రహించారు. అప్పటికే ఆలస్యం. సుగ్రీవుడు తన లోపాలను సమయానికి గుర్తించి సరైన మార్గం ఎంచుకున్నాడు. హనుమంతుడు పంపా సరస్సు వద్ద శ్రీరామలక్ష్మణులను కలుసుకుంటాడు. ఆంజనేయుడు సుగ్రీవుని రాముడితో కలిపి వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడేలా చేస్తాడు. రాముడి సహాయంతో సుగ్రీవుడు తిరిగి తన రాజ్యాన్ని పొందుతాడు. తప్పును ముందే గుర్తించడం ఎదుగుదలకు దారి, ఆలస్యంగా గ్రహించడం నష్టానికి దారి. జై శ్రీరామ్. వాలి సుగ్రీవుల కథ మనకు చెప్పే సందేశం చాలా స్పష్టం. నాయకత్వం కేవలం శక్తితో రాదు. వినయం, న్యాయం, మార్పును అంగీకరించే ధైర్యంతో వస్తుంది. అహంకారం మనిషిని కూలదోస్తుంది. నిజాయితీ అతన్ని మరింత బలవంతుడుగా మారుస్తుంది. ఈ విలువలను మనం పాటిస్తే జీవితం ధర్మ మార్గంలో నడుస్తుంది. ఎంత శక్తి ఉన్నా చివరికి గెలిచేది సత్యమే, నిలిచేది ధర్మమే. జై శ్రీరామ్. ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.